అంటే సార్ ఇప్పుడు కొలుగీత కార్మికులు కానీ వీళ్ళకి 10% అవు. షాప్ కేటాయించాలి కానీ వైసీపీ కోర్టుకు వెళ్ళడంపై మీరేమంటారు? థాట్ అయితే చాలా బాగుంది. ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్ అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ అని చెప్పాలండి. లోకేష్ గారు చాలా ముందు చూపుతో ఆలోచించారు. అది జస్ట్ హాయ్ అని కొట్టగానే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఆటోమేటిక్ డౌన్లోడ్ చేసుకునే విధానం మనకు వచ్చిందంటే చాలా అభివృద్ధి చెందుతుందని మనం ఆలోచించాలండి. వాట్సాప్ లో హాయ్ అని పెడితేనే మనకు కావాల్సిన సేవలన్నీ అందుబాటులో వస్తాయి. అవును, బాగుంది. ఇంట్రడ్యూషన్ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఈ వాట్సాప్ ద్వారా సేవలు ఎలాగంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే మనకి పీపుల్ కి వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆర్ఎల్స్ రేషన్ పరంగా కానీ ఏదైనా సర్టిఫికేట్ పరంగా ఆర్ఎల్స్ రిజర్వేషన్స్ పరంగా కానీ ఏదైనా అదన్నీ పీపుల్ కి కరెక్ట్ గా చేరుబాటు అయితే మాత్రం థాట్ అయితే చాలా బాగుంది. ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్ అయితే మాత్రం అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఎవరికైనా బాగుంటుంది. గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. వాట్సాప్ ఒక నెంబర్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. నారా లోకేష్ గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తేవడం అనేది చాలా బాగుందండి. అందులో నేను దర్శనం టికెట్లు అవుతుందా లేదా అని చూసాను. ఈ నెంబర్ ద్వారా నేను చాలా మందికి చేపించాను సార్. 9552300009 దర్శనం టికెట్లు కావాలని అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ యాప్ ద్వారా మన దర్శనం టికెట్లు చేసుకోవడానికి చాలా బాగుందండి. ప్రభుత్వం ఇలాంటిది చేయాలని చెప్పి నేను చాలా గర్వపడుతున్నాను సార్. అంటే సార్ ఇప్పుడు బీసీలో గౌడ కులానికి మహిళలకు కొలుగీత కార్మికులు కానీ వీళ్ళకి 10% షాప్ కేటాయించాలి కానీ వైసీపీ కోర్టుకు వెళ్ళడంపై మీరేమంటారు? చాలా తప్పది. వాళ్ళు జీవిత ఆధారం వాళ్ళకి అది. అంటే కళ్ళు గీత కార్మికులని వాళ్ళకి ఒక ముద్ర ఉంది, ఎప్పుడూ పూర్వం నుంచి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పెట్టలేదండి. కానీ అటువంటి వాళ్ళకి కుల ప్రాతిపదికన ఒక అవకాశం ఇవ్వాల, బ్రతుకు తెరువింది అని చెప్పి వాళ్ళు కళ్ళు గీత కార్మికులు అంటే ఇచ్చాడు. అది తప్పు. వీళ్ళు పోవడం అంటే వాళ్ళ జీవనాధారం, అది జీవన వృత్తి. వేరే కులం చేయలేదు కదా, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ లోనే మనమిత్ర అని ఈ గవర్నమెంట్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది గవర్నమెంట్? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వరకు వెళ్ళాలి మీన్స్ డైరెక్ట్గా మనం ఫోన్లోనే అన్నీ చేసుకోవచ్చు కదా ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా అందరికి అలవాటు అయిపోయింది. సో డైరెక్ట్ వాట్సాప్లోనే అన్నీ వస్తాయంటే మంచిదే కదా. వాట్సాప్లో ఒక హాయ్ అని కొడితే సేవలన్నీ వస్తాయి. సో టైం సేవ్ అవుద్ది, అలాగే అన్నీ కూడా. ఈ గవర్నెన్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ గవర్నమెంట్ సేవలు పెట్టడం చాలా మంచి శుభపరిణామం అండి. ఎందుకనంటే నాకు పార్టీలతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న నిర్ణయాలు కూడా ప్రతిదీ ప్రజలకి చాలా చేరువుగా ఉంటాయి. దాని భాగంగా నేను గత 20 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్నాను ఈ తాలూకు ఆలోచన విధానాన్ని. ఈ గవర్నెన్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టిన సేవలు మాత్రం చాలా బాగున్నాయి సార్. అంటే గతంలో ఖాళీ కుర్చీలు ఇవన్నీ ఉంది, ఈ రోజు నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చేతి వృత్తులు చేసుకునే ఎవరికి కూడా జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కరువు వచ్చింది, వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి విముక్తి జరిగింది. అలాగే బీసీలకి 896 కోట్లు నిన్న ప్రకటించడానికి బీసీ వర్గాలు మొత్తం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాట్సాప్ మనమిత్ర అంటే వాట్సాప్ లోనే ఈ గవర్నెన్స్ అవునండి పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది? ఒక హాయ్ అని కొట్టగానే సర్వీసెస్ అని వస్తుంది. ఇంప్లిమెంటేషన్ అని చెప్పాలండి. లోకేష్ గారు చాలా ముందు చూపుతో ఆలోచించారు. అది ఇదివరకు ఏంటంటే మనం ఆఫీసులకు వెళ్ళి గంటల అక్కడ వెయిట్ చేసే సర్టిఫికేట్ల కోసం ఫీజులు కట్టి చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదేమీ లేదండి. జస్ట్ హాయ్ అని కొట్టగానే మనం వాట్సాప్ లో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని ఆటోమేటిక్ డౌన్లోడ్ చేసుకునే విధానం మనకు వచ్చిందంటే చాలా అభివృద్ధి చెందుతుందని మనం ఆలోచించాలండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకెళ్లాలని చాలా మంచి ఆలోచన అండి. అసలు విద్యాశాఖ పరంగా అయితే నారా లోకేష్ గారు తీసుకునే ఐడియాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. వాట్సాప్ మనమిత్ర ఈ గవర్నెన్స్ వాట్సాప్ లోనే ఈ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు. ఎలా అది సామాన్య మానవుడు కూడా ఇది పనికొచ్చే చాలా విషయం అండి. ఇది ఏదైనా అవసరం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే సచివాలయాలకు కానీ ఇవన్నీ తిరగని సామాన్యుడు పనులు మానుకొని తిరిగేవారు. ఇప్పుడు అలా కాకుండా మన ఇంటి దగ్గరే ఉన్నట్లు ఉంటుంది. ఇది ఆయన వాట్సాప్ కొట్టగానే మనకు కావాల్సిన సేవలు గవర్నమెంట్ అందించడం, మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవడం, అది సామాన్యుడు కూడా చాలా అర్థమయ్యే విధానం. ఆర్టీసీ దేవాలయాలు కానీ ఎంఆర్ఓ పనులు కానీ వేరే గవర్నమెంట్ పనులు 166+ ఏవో పెట్టినట్టున్నారు. అవన్నీ ఒక మానవుడికి సామాన్యుడికి చాలా మంచి పనికొచ్చే విషయం.